అన్నాడు. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను ఎవరు విడిచిపెట్టినా సరే నేను విడిచిపెట్టను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. దేవుడు మనలను తన చేతులతో నిర్మించుకున్నాడు. ఎలాగంటే ఒక కుమ్మరి ఉన్నాడండి, ఆ కుమ్మరి తనకి ఇష్టమైన ఆకారాన్ని చేసుకోవడానికి మట్టిని ఉపయోగించి ఒక ఇటుక తయారు చేయాలన్నా, ఒక కొండ తయారు చేయాలన్నా, ఒక మట్టి పాత్ర తయారు చేయాలంటే కుమ్మరి తన చేతులతో ఎలా అయితే నిర్మించుకుంటాడో తన దేవుడు కూడా తన చేతులతో తన స్వరూపములు తన రూపములోని మనలను నిర్మించుకున్నాడు. కానీ మనం ఈ శరీరాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఈ ఆత్మ దేవుడి వద్దకు వెళ్ళాలంటే ఈ పాపం అనే ఊబిలోంచి, ఈ పాపం అనే బంధకం నుంచి మనం విడిపింపబడాలి. విలువైన సమయం దాటిపోతే మరలా మనకి సమయం రాదు. ఈ రోజు వెళ్ళిపోతే మరలా రాదు. కాబట్టి దేవుడిచ్చిన ఈ ఆత్మ దేవుడి వద్దకు వెళ్ళాలంటే ఈ పాపం అనే ఊబిలోంచి, ఈ పాపం అనే బంధకం నుంచి మనం విడిపింపబడాలి. ఏ ఒక్కరు కూడా మన పాపానికి పరిహారం చూపించలేరు. కానీ దేవుడు మాత్రం తన రక్తాన్ని ఇచ్చి మన పాపాన్ని తొలగించడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నారు.